కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై ఉన్న కేసుపై సుప్రీంకోర్టు తీర్పుపై వరంగల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వరంగల్ నగరంలో ఇసుకాఠా ప్రాంతంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రవల్లి స్వర్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. పేద ప్రజలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ అని స్వర్ణ అన్నారు. రానున్న రోజుల్లో దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వారు జోష్యం చెప్పారు. సత్యం జయిస్తుంది, న్యాయం తప్పకుండా న్యాయస్థానాలు న్యాయం చేస్తాయని నమ్మకంతో విశ్వాసంతో రాహుల్ గాంధీ గారు ఈ దేశం సమైక్యంగా ఉండాలి, ఏ కులము మతము అనకుండా ప్రజలంతా కూడా ఒకటిగా ఉంటేనే భారతదేశం సౌభాగ్యంగా ఉంటుంది అని భావించి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా పాదయాత్ర ద్వారా ఆయన ఎప్పుడూ కూడా పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ విషయం కానివ్వండి, జెండా విషయం కానీ ఎప్పుడు చెప్పలేదు. ప్రజలంతా ఒకటిగా ఉండాలి. పాదయాత్ర చేసిన తర్వాత వచ్చే స్పందన చూసిన తర్వాత పార్లమెంటులో ఈయన వస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం, 2 ఏళ్లు జైలు శిక్ష విధించేట్టు చేయడం అనేది చూసిన తర్వాత నిజంగా ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఇవాళ సత్యం జయిస్తుంది, న్యాయం ఇంకా కూడా గట్టి ఉంది అని మేమందరం కూడా ఖచ్చితంగా నమ్ముతున్నాం. సుప్రీంకోర్టులో మరి సత్యమేవ జయతి అని చెప్పి మరి సత్యాన్ని ఎన్నటికైనా సత్యం సత్యంగానే ఉంటుందని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ మరి ప్రగాఢంగా విశ్వసిస్తూ ఈ దేశ సమగ్రత కోసం, దేశ సమైక్యత కోసం మరి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఈ దేశ ఐక్యత కోసం మరి పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారు వారిని మరి